ఇంకోటి గురుగారు నాకు ప్రత్యేకంగా చెప్పింది ఏమిటంటే, వారు చెప్తారు ఇంచుమించు అప్పుడప్పుడు నేను వెళ్ళి అడిగితే వారు నిర్దేశిస్తారు కూడా, నువ్వు దీని గురించి మాట్లాడు, దీని గురించి మాట్లాడు. ఇప్పుడు మొన్న బెంగళూరులో 3 రోజులు భాగవత ప్రవచనాలు ఇంచుమించు 9 గంటలైంది అది. దానికి కూడా ఇప్పుడు ఆ కార్యనిర్వాహకులు అడిగారు, అది సార్వజనీనంగానూ ఉండాలి కానీ వేదాంతం యొక్క స్పర్శ ఉండాలి అని అడిగారు. సరే ఆలోచిస్తా అని చెప్పి వచ్చి గురువుగారిని అడిగాను. గురుగారండి ఇట్లా ఉంది పరిస్థితి, ఇట్లా అడుగుతున్నారంటే, ఓ కథారూపంగా ఉండే వేదాంత గ్రంథం అంటే అది భాగవతం, నువ్వు భాగవతం చెప్పు అని చెప్పి అన్నారు. అలాగేనండి అని చెప్పి నేను భాగవతం చెప్పాను. అలాగా అప్పుడు చాలా దగ్గరలో వారు విషయ నిర్దేశం కూడా చేస్తారు. అలాగే వారు పాఠం చేస్తూ చేస్తూ లేదా ఇతర సమయాల్లో కూడా వారు ఇతరులు చెప్పిన కొన్ని విషయాలను నాకు చెప్పి, దీనికి ఇది సమాధానం, నువ్వు ఎక్కడైనా దీన్ని అప్పుడప్పుడు చెప్తూ ఉండాలి అని చెప్పి నిర్దేశిస్తారు. కాబట్టి ఏమిటంటే వారి యొక్క దృష్టి కోణాన్ని, అంటే వారు ఏ సమాధానాన్ని అయితే సమాజంలో వారు బాపదలుచుకున్నారో వారు స్వయంగా అనుగ్రహ భాషణలో చేస్తున్నారు. అయితే ఏ విషయాలు చెప్తే బాగుంటుందో అవి కూడా నాకు నిర్దేశిస్తూ ఉంటారు అప్పుడప్పుడు. కాబట్టి ఆ విషయాలని సరిగ్గా చెప్పడానికి నేను చదువుకోవాల్సిన చదువుని చదవాలి. కాబట్టి ఇప్పుడు చదవడం, మనం చదివేసుకున్నానులే ఇప్పుడు చదవకపోయినా కూడా ఉపన్యాసం నడిచిపోతుంది అనే భావన ఎప్పటికీ ఉండకూడదు. ఒకవేళ ఆకస్మికంగా వచ్చి పడితే అప్పుడు చదువుకోకుండా కూడా చెప్పేటట్టు ఉండాలి. కానీ ఉపన్యాసానికి చదువుకోవాల్సిన అవసరం లేదనే భావన కూడా ఎప్పుడు రాకూడదు. కాబట్టి అది కూడా వారి పట్ల నిబద్ధతతో, మనకన్నిటికీ కొలమానం గురుగారండి. ఇది ఏది చేసినా సద్గురు ప్రీత్యర్థం.